రాష్ట్ర చరిత్రలో ఇలాంటి లాకప్ డెత్ ఏనాడు జరగలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయి కృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయి కృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనకో కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి